హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మేము ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? నేను కలవరి టెంపుల్, హైదరాబాద్ కుకట్పల్లిలో ఉన్న కలవరి టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ ఎలా ఉంటుందనేది మీకు క్లియర్గా చెప్తా. తర్వాత మా ప్రయాణం ఇలా సాగుతుంది. మీకు కనబడతలేని అనుకోకూడదు. మేము వెళ్తున్నాము ఇప్పుడు. మిత్రులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ పండుగ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో క్రిస్మస్ జరుపుకుంటారు. ఈ పండుగ క్రైస్తవుల్లో అత్యధికులు, మతపరంగాను క్రైస్తవులు సాంస్కృతికంగాను జరుపుకుంటారు. పశ్చిమ దేశాల్లో సెలవు సీజన్లో అత్యంత ముఖ్యమైన భాగం. క్రీస్తు ఏ నెలలో ఏ తేదీలో జన్మించాడన్న విషయం తెలియకపోయినా 4 శతాబ్దాలుగా అనేక పశ్చిమ చర్చి క్రిస్మస్ డిసెంబర్ 25 నాటికి నిర్వహించబడడం కొనసాగుతుంది. ఇదే తేదీన తర్వాత తూర్పు క్రైస్తవం కూడా స్వీకరించబడుతుంది. ప్రస్తుత కాలంలో క్రైస్తవాల్లో అత్యధికులు డిసెంబర్ 25వ తేదీన జరుపుకుంటారు. ఇప్పుడు మనం కలవరి టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఎక్కడెక్కడి నుంచో చాలామంది క్రైస్తవులు ఇక్కడికి రావడం జరిగింది, వస్తున్నారు. అనేక మంది, అసలు లెక్క పెట్టలేం, అద్భుతంగా పండుగను జరుపుకుంటున్నారు. చూడండి, ఎక్కడి నుంచో 2 తెలుగు రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఈ కలవరి టెంపుల్కు చాలా చాలా ప్రభావం ఉన్నటువంటి దైవజనులు, క్రైస్తవులు ఈరోజు రావడం మనమందరం చూస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు మనం మొదటి గేటు ఎంట్రన్స్ దగ్గరికి వచ్చినాము. అది కూడా ఫుల్ అయిపోయింది. అక్కడి నుంచి 10 గేట్లు వరుసగా ఉంటాయి. మేము వెళ్ళే దారి మాత్రం 7వ గేట్ నుంచి మాకు ప్రవేశం దొరికింది. ఏదైతే ముందుకు వెళ్తున్నాము, ఒక సైడ్ అయితే ఇన్, ఒక సైడు అవుట్, ఆ విధంగా ఉంటుంది. లేదంటే క్రౌడ్ తట్టుకోలేరు. చాలా చాలా క్రౌడ్ వచ్చింది. చూడండి, ఎక్కడ చూసినా స్టాళ్ళు, రకరకాల బుక్స్. ఇక్కడ కలవరి టెంపుల్ అనే ఒక లెటర్స్తో కూడిన పెద్ద అక్షరాలతో కూడినటువంటి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మేము ఫొటోస్ కూడా దిగాము. చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. అసలు జనాభా అబ్బాబ్బాబ్బాబ్బా, ఎక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చి టెంపుల్లో వాక్యం వినడము, దర్శించుకోవడము చాలా చాలా ఒక అద్భుతమైనటువంటి అనుభూతి అనిపించింది. నిజంగా చూడండి, అబ్బబ్బబ్బబ్బా, ఏం జనాభా అబ్బబ్బబ్బా, నిజంగా కిక్కిరిసిపోయారు. అది ఈ పర్వదినాన వీళ్ళతో మనం ఇదంతా చూడడం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా చాలా చాలా బాగుంది. ఆహా, ఏం వైభవం, సూపర్. కలవరి టెంపుల్ చర్చి భారతదేశంలోనే అతిపెద్ద చర్చి మరియు పొడిగింపు ద్వారా ఆసియాలోనే కూడా అతిపెద్ద చర్చి కలవరి దేవాలయం అనే క్రైస్తవ భారతీయుడు స్థాపించాడు. చర్చిలో దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు సతీష్ కుమార్, మిస్టర్ కుమార్. ఫ్రెండ్స్, ఇప్పుడే కలవరి టెంపుల్ నుంచి బయటకు వచ్చినాము. అసలు ఏం రద్దీ, ఏం జనాభా, అబ్బాబ్బాబ్బా, మేము ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసాము. చాలా 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 జనాలు వచ్చారు. మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనిల్ కుమార్ గారు చాలా అద్భుతంగా చెప్పాడు. నిజంగా అందరూ చూడదగ్గ టెంపుల్. మీరు అందరూ చూస్తారని ఆశిస్తున్నాను. వీడియో ఎలా ఉంది? వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని గుద్దిపడేయండి. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. మీ స్మార్ట్ చారీ. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.